తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు లేకపోతే ఘర్షణ వాతావరణాలు దొంగ కేసులు పెట్టడము చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా చాలా చోట్ల. బట్ జనసేన వాళ్ళు మాత్రం నిజమైనటువంటి కేసులు పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనో పవన్ కళ్యాణ్ నిందిస్తేనో ఇట్లాంటి కేసులు పెట్టారు తప్పించి తప్పుడు కేసులతో వేధించాలని అనుకోలేదు. అట్లాగే ఈ ఘర్షణల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు. ఈవెన్ మొన్న నెల్లూరులో జరిగినటువంటి ఇష్యూలోనన్నా ఇంకోటి దాంట్లోనే. కానీ నిన్న మొట్టమొదటిసారి గుడివాడలో జరిగినటువంటి ఘటన ఏదైతే జిల్లా పరిషత్ చైర్పర్సన్ మీద దాడి ఘటనలో తెలుగుదేశం జెండాలతో పాటు జనసేన జెండాలు కూడా కనిపించినాయి. ఇది జనసేన క్రాస్ చెక్ చేసుకోవాలి, లేదా జనసేన కూడా ఆ దారిలో ప్రయాణించాలనుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే అట్లాంటి దాన్ని ఎంకరేజ్ చెయ్యరు, ఇలాంటి దాడులు దౌర్జన్యాల్ని. అది కనబడుతుంది. జనసేన బీజేపీ ఈ దాన్ని ఏమంటారు ప్రతీకార రాజకీయాలు, అరాచక రాజకీయాలు ఇంతవరకు అయితే జరపట్ల. రాష్ట్రంలో కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా దాంట్లో పేరు వస్తుంది, నెగిటివ్ పేరు వస్తుంది. కానీ ఇండివిజువల్గా ఆయా పార్టీలు అట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు ఈ రోజు వరకు కూడా. ఆ విషయంలో ఒప్పుకోవాలి. అట్లాంటిది మొట్టమొదటిసారి ఇక్కడ జెండాలు వచ్చినాయి, జనసేన జెండాలు కూడా రావడం అన్నటువంటిది ఇక్కడ సాక్షి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మరి అది ఇక్కడ ఏంటి పోనీ ఏమన్నా ఏ ప్రజాస్వామ్య ఉద్యమం? పోస్టర్లు హోర్డింగ్లు వాళ్ళు వ్యతిరేకంగా పెడతారు, వీళ్ళు పెడతారు, ఈ కామన్గా జరిగేటట్టు. కానీ అమ్మాయి మీద దాడి, మహిళ మీద దాడి, ప్లస్ దారుణమైనటువంటి గొడవ చేయటం గుడివాడలో అనేది మామూలు విషయం కాదు. అది ఒక రచ్చ, అది పూర్తి నెగిటివ్ యాక్టివిటీ. అలాంటి దాంట్లో ఇలాగా పార్టిసిపేట్ చేయడం అనేది రైటా రాంగా? దాన్ని జనసేన యాక్సెప్ట్ చేస్తుందా, దాన్ని తప్పుబడుతుందా లేదా? ఇది ఎందుకంటే తెలుగుదేశం అయితే దాన్ని ఏం ఖండించలేదు. పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తప్పేం లేదన్నట్టే వాదిస్తున్నారు. మరి జనసేన ఏంటి, ఇదే ఓకేనా చెప్పాల్సి ఉంది.